కాబట్టి దయచేసి పోనీ మీరు అంటే నేను వేరే ఉద్దేశం కాదు, కానీ ఎందుకు ఇన్ని బట్టలు నాకు చాలా ఎక్కువైపోతున్నాయి. మరి సేవకులుగా మేము ఎంత తగ్గించుకోవాలో, తగ్గింపు కలిగి ఉండాలో మేము మీకు నేర్పుతూ, మేమే రోజుకో జత బట్టలు వేసుకుంటే అది సరైనటువంటి పద్ధతి కాదు. కానీ ఎంతో తగ్గించుకుని ఉండాలని చెప్తూ మేము ఎక్కువ లగ్జరీగా జీవించకూడదు. కాబట్టి ఇచ్చారు, సంతోషం. తప్పకుండా నేను తీసుకుంటాను బట్టలు. మీలో చాలామంది మరి కొంతమంది బట్టలు ఇచ్చారు, కొంతమంది ఏమో మరి అమౌంట్ కూడా ఇస్తారు. తప్పనిసరిగా మీరు దేనికోసం ఇచ్చారో దానికోసమే నేను వినియోగిస్తాను కూడా, అందులో డౌట్ ఏం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా. మరి అలాగే ఇక్కడ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి వందనాలు. నా పేరు జ్యోతి, మాది హైదరాబాదు. గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి. మీ వేరే వాళ్ళ ఓకే, జ్యోతి అనేటటువంటి ఒక పాప గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని అడిగింది. హైదరాబాద్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. జ్యోతి అనేటటువంటి సిస్టర్ నాయన, తనకి గర్భఫలం లేదని కరిష్మాకి చెప్పినప్పుడు ప్రభా, మరి ఇదిగో పలానా దైవ సేవకులు ఆయన ప్రార్థన చేస్తారు, దేవుడు తప్పకుండా మీకు గర్భఫలాన్ని ఇస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ఆ బిడ్డ చెప్పినప్పుడు ఇదిగో ఈరోజు ఒక ప్రార్థన చీటి మా మధ్యకు తేబడింది ప్రభా. దానిని ఎత్తుపట్టుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం చేయండి నాయన. నీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నిశ్చయముగా దీవించండి, ఆశీర్వదించండి, మీరు బలపరచండి ప్రభా. ఆ ఒంట్లో ఉన్నటువంటి నాయన బలహీనత ఏదైతే ఉందో, తన భర్తలో కానీ తనలో కానీ ఉన్న లోపం ఏదైతే ఉందో అది సరిచేయబడి ప్రభా, మరి బిడ్డల పుట్టేంత ప్రార్థనాత్మ శక్తితో నింపండి. అద్భుతమైనటువంటి కార్యం జరిగించండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నావు. యేసయ్య మంచి దేవుడిని గొప్ప సాక్షిగా నిలబెట్టండి ప్రభు. నీ కార్యం జరిగించండి. యేసుక్రీస్తు నామములో జ్యోతి గర్భం తెరబడిన గాక. ఆ బిడ్డకు మంచిగా బిడ్డలు పుట్టుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. అలాగే 28వ తారీఖు, ఈ నెల ఆఖరి 28వ తారీఖు, ప్రతి సంవత్సరము డిసెంబర్ 28ని మరి కండిపోయిన కరుణమ్మ ఆ సహోదరి వాళ్ళ కూటం పిడుచుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అయితే వాళ్ళ యొక్క చిన్న కుమార్తె రాజమణి అడుగుపాలెం వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకోవాలనేటటువంటి ఆశ కలిగి ఉన్నారు కనుక, అయితే ఆ రోజు శనివారం వచ్చింది. మరి ఎలాగ పాస్టర్ గారని కేజే వచ్చి అడిగింది. సో శనివారం ఎలాగూ కొద్దిమందే కదా, ఒక 15-20 మంది వస్తూ ఉన్నారు కనుక ఆ 15-20 మంది వస్తానంటే మీకు ఆటో కట్టిస్తాం, ఆటో పెడతాం. రాజమణి గృహానికి అడిపాలు వచ్చేయండి. అక్కడ కృతజ్ఞత కూడుకుంటుంది. వచ్చిన వాళ్ళకి ప్రేమ విందు కూడా ఏర్పాటు చేస్తారు. మీరు ఎంతమంది 28వ తారీఖు రాత్రి అడవిపాలెం కోటానికి వస్తున్నారు, ఒకసారి మీ చేతులు పైకెత్తి చూపిస్తే మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేస్తారు. ఆటో కూడా పెడదాం. ఎత్తండి, పైకి ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 నన్ను లెక్కేసుకోలేదా? నేను 20, నాతో 20. ఇప్పుడు 20 అన్నా కానీ కంగారు పడద్దు, 25 మంది వచ్చేస్తారు. ఒక 25 మంది వస్తారు, లెక్కేసుకోండి. అడుగుపాలెం సెంటర్లోనే ఇల్లు, అక్కడే కదా, పాతింటి కదా, కొంతరెల్లి రోడ్లో. మీకు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే కేజీకి ఫోన్ చేయండి, చెప్తుంది. అలాగే వెళ్ళేటప్పుడు మాతో వచ్చినా మేము కూడా తీసుకెళ్తాం. మేము చర్చ్ కాడి నుంచే బయలుదేరుతాం కాబట్టి మాతో వస్తే మా వెనకాల కూడా తీసుకెళ్తాం. ఒక ఆటో ఏర్పాటు చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే వెంటనే 29 లాట్ సపర్ వచ్చిందా? సరే, ఏదేమైనప్పటికీ ప్రభు యొక్క మహాకృపను బట్టి, అలాగే మరి ప్రతి సంవత్సరము కూడా మీ ఇళ్ళ దగ్గర కోటాలు పెట్టించుకుంటున్నారు. ముందే చెప్పండి. నేను జనవరి నుంచి నాకు మీటింగ్స్ ఉంటాయి, పిలుస్తూ ఉంటున్నారు కనుక ఆ కోటాలు పెట్టించుకునే వాళ్ళు ముందుగా నాకు తెలియచేస్తే
అవి నేను రాసుకుని డేట్లు ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రతి సంవత్సరము కోటాలు పెట్టించుకునేవాళ్ళు జనవరి నుంచి ప్రార్థన కూడికలు ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మీ గృహాల దగ్గర పెట్టుకునేవాళ్ళు నాకు ముందుగా ఒక వారం రోజుల ముందు చెప్తే సరిపోతుంది. ఆ డేట్స్ నేను రాసుకుని మిగిలినటువంటి వారికి నేను డేట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడమ్మాయి, ఆ పిల్లల్ని చూడండి. హల్లెలూయా. అలాగే మరి ఇర్మియా గారి యొక్క తండ్రి గారు పోయిన ఆదివారం ఇదే రోజు ఆయన కాలం చేశారు. కనుక మరి వెళ్ళి పరామర్శించి వచ్చాము. ఇంకా కొంతమందికి తెలియనటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఆదరణగా కొంచెం ప్రార్థన చేసి రండి. అలాగే ప్రార్థన అయిపోయిన తర్వాత మరి ఉంటే ఒక 5 నిమిషాలు వీళ్ళకి ప్రార్థన చేసే వరకు ఒక 5 నిమిషాలు ఉంటే అందరం కూడా వెళ్ళి ప్రార్థన చేసి వెళ్దాం, ఓకేనా? అలాగే నూతన సంవత్సరం యొక్క కానుకలు, ఆ లవ్ ఫీస్ట్ ప్రేమ విందుకు ఇచ్చేటటువంటి కానుకలు ఎవరైతే ఉన్నారో ఇంకా మరి సురేంద్ర రెడ్డి గారికి అప్పచెప్పండి. ఇంకా మనకి మధ్యలో ఒక వారమే ఉన్నదా? 2 వారాలు ఉన్నాయా? 2 వారాలు ఉన్నా, ఒక వారం ఉన్నా కొంచెం ముందు ఇస్తే దానిని బట్టి ఎస్టిమేషన్ వేసుకుని ఏం చేయాలి అనేటటువంటిది ఆలోచన వాళ్ళు చేస్తారు. వాళ్ళకి అప్పచెప్పాం కాబట్టి వాళ్ళే చేసుకుంటారు. ఇంకా అది ఏం చేయాలనేది మటనా చికెన్ అనేది అది వాళ్ళు ఆలోచన చేసి చేస్తారు. వచ్చినటువంటి అమౌంట్ మీరు కలెక్ట్ చేసిన అమౌంట్ని బట్టి. హల్లెలూయా. లాస్ట్ ఇయర్ అయితే చాలా పెద్ద మొత్తమే వచ్చింది. భోజనాలు అన్నిటికీ సరిపోగా 35,000 దగ్గర మిగిలింది. ఏకంగా దాదాపుగా 35,000 పైన మిగిలింది. మరి ఆ మిగిలినటువంటి అమౌంట్ పెట్టి కింద ఒక ఎల్సిడి, ఆ టీవీ లాంటిది ఉంది కదా, అదొకటి కొన్నాం. తర్వాత ఇదిగో ఈ మౌతులు ఒకటి కొన్నాం. అలాగా పరిచర్యకే ఉపయోగిస్తాం. మీరు ఇచ్చిన డబ్బులు నేను దేనికి ఉపయోగించుకోను. మీరు ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది దేవుని యొక్క సేవకే ఉపయోగిస్తాను. అది దేని కొరకు మళ్ళీ ప్రత్యేకంగా ఉపయోగించడం జరగదు. హల్లెలూయా. కాబట్టి మరి మీ యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు ఏమైనా ఉంటే అవి త్వరగా ఇచ్చి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మరి సమయంలో ఈరోజు చిన్న వాక్యములకు మనం వెళదామా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న పల్లవి, ఒక చరణం మనం పాడుకొని దేవుని యొక్క వాక్యములో చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ్య, చిన్న ఆశయ్య, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్య, చిన్న ఆశయ్య, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. పాడదాం, అందరు కలిసి పాడదాం. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. నడువాలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నడువాలేక నేను ఈ లోక యాత్రలో బహు బలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని
నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీతో తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా నీలా ఉండాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మంచిది పిల్లరా, మరి రాత్రి మీలో చాలామంది రాలేదు. చాలా విషయాలు యవ్వన పురుషులు యవ్వన బిడ్డలు పెళ్లి కావాల్సిన పిల్లలు చాలా విషయాలు నేర్చుకున్నారు రాత్రి. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఉదయాన్నే కాఫీ పెట్టమన్నదండి. ఉదయాన్నే కాఫీ పెట్టమంటే ఆమె గబగబా వెళ్ళి యూట్యూబ్ అది ఏంటది ఫోన్ ఆన్ చేసి హౌ టు మేక్ ఏంటి కాఫీ హౌ టు మేక్ కాఫీ అంటే కాఫీ తయారు చేయడం ఎలాగా అని ఎవరిని అడుగుతుంది? గూగుల్ తల్లిని అడుగుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హౌ టు బర్న్ గ్యాస్, గ్యాస్ ఎలా వెలిగించాలి అంటే స్టవ్ హౌ టు ఆన్ ద స్టవ్. ఓకే, కానీ మాకు అలా చెప్తూ ఉండండి. మరి నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం చెప్పు. అంటే ఇప్పుడు కాఫీ తయారు చేయాలంటే ఏం చేయాలా? గ్యాస్. అంటే గ్యాస్ వెలిగించడం కూడా రాదు ఆ అమ్మాయికి. అందుకే మా పిల్లలకి రాత్రి ట్రైనింగ్ ఇచ్చాను. ఆ యవ్వన బిడ్డలకు పెళ్లి చేసుకోవాల్సినటువంటి పిల్లలకి ముందే చెప్పాను, స్టవ్ వెలిగించడం, కాఫీ పెట్టుకోవడం మీరు ముందుగా నేర్చుకుంటారా నాయన. రేపు వచ్చే పిల్లలు భార్యలు వాళ్ళకి కనీసం ఒకవేళ స్టవ్వు త్రినాథ ఏడు ఉన్నాడా? ఏడు త్రినాథ రాలేదా? త్రినాథ రాలేదా? మీ అబ్బాయా? మీ అబ్బాయిని అడిగింది నేను. దేవునికి స్తోత్రం. యోగేష్ నేర్చేసుకున్నాడు, చెప్పాడు యోగేష్. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులారా? కాబట్టి నిశ్చయముగా ఇప్పుడు రాత్రి చాలా విషయాలు వివాహం గురించి నేర్చుకోవడం జరిగింది. మరి అబ్రహాము తన యొక్క కుమారుడు ఇస్సాక్కి వివాహ వయసు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? తన బంధువుల వద్దకు వెళ్ళి నా కొడుక్కి సంబంధం చూసినామని. ఇప్పుడు యోగేష్ పెద్దోడు అయ్యాడు అనుకోండి, పెళ్ళిడు వచ్చింది అనుకోండి, ఇప్పుడు వాళ్ళ నాన్న ఏం చేయాలా? పెడని వెళ్ళాలి. వాళ్ళ నాన్నైనా వెళ్ళాలి, లేకపోతే సంఘ పెద్ద గారిని పంపాలి. ఎక్కడికి? పెడను పంపి వాళ్ళ బంధువుల్లో ఏమ్మా మీ బంధువుల్లోంచి యోగేష్కి పిల్లనే చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లలు గమనించండి, అక్కడ మనకి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది వాక్యం. రాత్రి చదువుకున్నాం. నిర్గమకాండం 2వ అధ్యాయము
1-2 వాక్యాల్లో లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెనే వివాహం చేసుకున్నాడంట. దేవుడు ఎవరిని వివాహము చేసుకోవాలని నీకు ఆజ్ఞాపించాడో వారినే వివాహము చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని వివాహం చేసుకోవడానికి లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మరి సహవాసం, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనం దేవుడు చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి. అందుకే అబ్రహాము దాన్నే చేశాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో 1-4 వాక్యాలు గమనిస్తే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకునకు వివాహ వయసు వచ్చింది. ఎంత వయసు? 40. ఎంత? ఆ కాలంలో కాబట్టి 47 వరకు పిల్లలు ఆగారు, కానీ ఇప్పుడు ఆగరు. ఒకవేళ ఆగుదామని చూసినా ఇక వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు ఉండవు. కాబట్టి పిల్లరా, చూడండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అబ్రహాం అంటున్నాడు తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు వివాహ వయసు వచ్చినప్పుడు సంబంధం కోసం ఎక్కడికి వెళ్ళమన్నాడు? చదవండి ఆ మాట. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై అన్ని విషయంలో, చూసారా, ఏదో ఒక విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తము ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుని పిలిచి, నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో. చూడండి, ఎక్కడ కాపురం ఉన్నాడు? కనానులో కాపురం ఉన్నాడు. కనానీయులలో కుమార్తెలలో ఒకదానిని చెయ్యక చూడండి, చెయ్యక, ఎవరిని చెయ్యకూడదో చెప్తున్నాడు అక్కడ అబ్రహాము. ఎవరిని చేసుకోకూడదో చెప్తున్నాడు. ఎవరిని చేసుకోవాలంటే నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు దేవునికి స్తోత్రం. సంబంధం కోసం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి ఎవరిని తీసుకురావాలి అనేది వివాహం చెప్తున్నాడు అక్కడ. ఎవరిని చేసుకోకూడదో చెప్తున్నాడు, ఎవరిని చేసుకోవాలో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ నిర్గమకాండములో 2వ అధ్యాయము 1వ వాక్యంలో చూసినట్లయితే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెనే వివాహం చేసుకున్నాడు. కాబట్టి వివాహము చేసుకునే విషయంలో దేవుడు నిర్ణయించినటువంటి విధానములోనే వివాహము చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని చేసుకోవడం కాదు. అందుకే రాత్రి మీకు తెలియజేశాను, 6వ అధ్యాయంలో, ఆదికాండము 6వ అధ్యాయము 1-3 వాక్యాలు కనుక గమనిస్తే, నరుడు భూమి మీద విస్తరింపను ఆరంభించినప్పుడు, కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను, దేవునికి నచ్చిన విధంగానా చేసుకున్నది పెళ్ళే, తప్పేం కాదు. చేసుకున్నది వివాహమే, తప్పేం కాదు. కానీ దేవుని చిత్తము కాదది. దేవునికి నచ్చిన విధంగా చేసుకోలేదు వాళ్ళు. ఎవరిని చేసుకోవద్దని దేవుడు చెప్పాడో వారిని చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా లేవి వంశస్థుడు లేవి వంశములో నుండే తెచ్చుకొని చేసుకున్నాడు కనుక ఆమె గర్భములో నుండి దేవుడు ఒక విమోచకుని తీసుకొచ్చాడు. నీవు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తముతో వివాహము చేసుకుంటే నీకు పుట్టే బిడ్డలను ఎలాంటి బిడ్డలను ఇస్తాడో తెలుసా?
ఒక గొప్ప దేవుని యొక్క సేవకుల్ని దేవుడిస్తాడు. దేవుని పని కొరకు ఉపయోగపడేటటువంటి బిడ్డలను దేవునికి ఇస్తాడు. అక్కడ అదే జరిగింది. అమ్రాము యాకోబెతుల యొక్క జీవితంలో అదే జరిగింది. వారు పరిపూర్ణమైనటువంటి చిత్తముతో ముందుకు వెళ్ళి వివాహము చేసుకున్నాడు అమ్రాము. కాబట్టి తన భార్య గర్భమున ఒక విమోచకుని దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి అబ్రహాము గారు చెప్పినటువంటి దానిని అబ్రహాముతో ఆగిపోయిందా? లేదు లేదు. అబ్రహాము చెప్పిన దాన్ని తన కుమారుడు కూడా దానిని కొనసాగించాడు. చూడండి 28వ అధ్యాయం మొదటి వాక్యం, ఆదికాండము 28వ అధ్యాయం మొదటి వాక్యంలో ఉంటుంది ఆ మాట. చూడండి, ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబును పిలిపించి, నువ్వు కనాను కుమార్తెల్లో, ఓరే బిడ్డా, ఆ పిల్లల్లో ఏ పిల్లని పెళ్లి చేసుకోవద్దురా. చూసారా, తన తండ్రి ఏ బాటలో నడిచాడో తన కుమారుడైనటువంటి ఇస్సాకు కూడా అదే బాటలో నడిచాడు. తన తండ్రి చెప్పినట్లుగానే తన కుమారుడైనటువంటి యాకోబును కూడా పిలిచి, అబ్బాయి నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదురా. హల్లెలూయా. మనకు దేవుడు నిర్ణయించినటువంటి ఒక వంశం ఉంది. దేవుడు ఎవరినైతే చేసుకోమని చెప్పాడో వారినే మనం పెళ్లి చేసుకోవాలా. కాబట్టి ఈ విషయంలో నువ్వేం తొట్టిల్లిపోవద్దని చెప్పి తన కుమారుడైనటువంటి యాకోబును పిలిచి, కనాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకోవద్దు. అదేంటి నాయన, నాకు ఎంతో ఇష్టం, కాలేజ్ మెట్టు, క్లాస్ మెట్టు, బెంచ్ మెట్టు, మరి చేసుకోకపోతే ఎలాగా? అవునా? అలా చెప్పాడా యాకోబు గారు? అటు చెప్పాడా? లేదు. అరే కాలేజ్ మెట్టు లేదు, బెంచ్ మెట్టు లేదు, క్లాస్ మెట్టు లేదు, ఏ మెట్టు అయినా ఇడిచిపెట్టవలసిందే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క పరిపూర్ణ చిత్తానికి నువ్వు లోబడవలసిందే. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే కుటుంబంగా మన కుటుంబం ఉండవలసిందే. అందుకొరకే దేవుడు మన కుటుంబాన్ని పిలిచాడు. నా తండ్రి అయినటువంటి అబ్రహాముని పిలిచిన అదే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను పిలిచిన వాడు ఆయనే అని ఇక్కడ ఇస్సాకు తన కుమారుడైనటువంటి యాకోబుని పిలిచి తన జీవితంలో ఎలాగ జీవించాలో, ఎలా వివాహం చేసుకోవాలో కూడా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, మరి స్త్రీలు అయినటువంటి వారు ఎలా ఉండాలంటే, ఆదికాండము 24వ అధ్యాయం 16వ వాక్యంలో చూడండి స్త్రీలు ఎలా ఉండాలో. వివాహము కావలసినటువంటి పిల్లలు ఎలా ఉండాలంటే, ఆ చిన్నది చూడండి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. ప్రతి స్త్రీ, క్రైస్తవ స్త్రీ ఎలా ఉండాలంటే తన కన్యత్వాన్ని కాపాడుకోవాలి. వచ్చే పురుషుడికి నువ్వు ఇచ్చే కట్నం కంటే నీ కన్యత్వమే గొప్పది. అందుకే అన్నాడు పిల్లరా, ఆ హెబ్రీ 13:4 అనుకుంటా మాట చెప్తూ ఉంటాడు. ఏమనంటే, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను అంటాడు. అక్కడ ఆగిపోతారు మన వాళ్ళు, అది రాయరు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని పులిస్టా పెట్టేస్తారు కార్డులను. పెళ్లి కార్డులు ఏం పెట్టేస్తారు? వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అంతే పులిస్టా పెట్టేస్తారు. కానీ అక్కడ అలా లేదు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది గాను, పాన్పు నిష్కలంకమైనది గాను ఉండాలంట. అంటే ఒక స్త్రీ తన కన్యత్వాన్ని కాపాడుకొని వచ్చిన తన భర్తకు సమర్పించాలి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మొన్న లేటెస్ట్గా 2023లో ఒక సర్వే జరిగింది భారతదేశంలో. ఆ సర్వేలో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి కన్యకల యొక్క సంఖ్యను, వాళ్ళ యొక్క జీవితాలను పరిశీలన చేస్తే కన్యత్వాన్ని పోగొట్టుకున్నటువంటి వారు స్త్రీలంట 83% ఉందంట. ఎంత? 183% పాడైపోయారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ప్రతి ఒక్క స్త్రీ
తన బిడ్డను ప్రతి కుటుంబంలో తన తండ్రి తన బిడ్డను ఎలా కాపాడాలో తెలుసా? కన్యకగా కాపాడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నిశ్చయముగా చూడండి, అందుకే రాత్రి మనం చదువుకున్నాం అవన్నీ కూడా. 128వ కీర్తనలో ఉన్నటువంటి దీవెనలన్నీ కూడా అక్కడ భార్యకి, భర్తకి, పిల్లలకు సంబంధించినటువంటి దీవెనలన్నీ కూడా నీకు కలగాలి అంటే, నేను రాత్రి చెప్పాను మీకు, జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇది చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్తాను. 128వ కీర్తనలో ఉన్నటువంటి దీవెనలు అంటే భార్య భర్తలకు, పిల్లలకు సంబంధించినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు నీ మీదకి రావాలంటే 120 నుంచి 127 వరకు ఉన్నటువంటి కీర్తనలో ఉన్నటువంటి ఏవైతే దేవుడు చెప్పాడో వాటన్నిటినీ సక్రమంగా తూచా తప్పక పాటించాలంట. అప్పుడే 128లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఏముంది 120వ వాక్యంలో, 120వ అధ్యాయం కీర్తనలు 1లో, నా శ్రమలో, అది వివాహమైన తర్వాత స్త్రీ పురుషుల మధ్య వచ్చినటువంటి విభేదములలో, శ్రమల్లో ఎవరికి మొరపెట్టాలంటే యెహోవాకి మొరపెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, వివాహమైనటువంటి స్త్రీ పురుషులకు శ్రమ కలుగును అంటాడు పౌలు గారు. వివాహం అయిన తర్వాత సెటిల్ అయిపోదాం అనుకుంటారు చాలామంది. మీరు ఉండండి బాబు, వాళ్ళు పెళ్లి చేసుకోవాలా, మీరు శ్రమలు వచ్చేస్తాయంటే వాళ్ళు ఎలా చేసుకుంటారు? మనకు వచ్చినాయి వాళ్ళకి వస్తాయని అనుకుంటారు ఏంటి? వాళ్ళు బాగా ఉండొచ్చేమో. హల్లెలూయా, అంతే కదా. పెళ్లి చేసుకునే వాళ్ళని అలాగా డిస్టర్బ్ చేయకూడదు. చేసుకోండి బాబు, మంచివాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఓ పాస్టర్ గారు భలే చెప్తారు. ఎలాగంటే పెళ్ళిని గురించి వివరిస్తూ, పెళ్లి చేసుకున్న వాళ్ళు అంట చెరువులో దిగిపోయి మునిగిపోతా, అయ్యి బాబోయ్ బాబోయ్ ఎప్పుడెక్కుదామా అని ఈదుతూ ఉంటారంట. అంటే పెళ్ళైన వాళ్ళు అంటే అలాగా. ఈ పైనుండి చూసి వాళ్ళు అంట ఎప్పుడు దిగుదామా అని చూస్తూ ఉంటారంట. ఎక్కడికే? చెరువులోకి. దేవునికి స్తోత్రం. అంటే ఆ చెరువులో దిగి ఈ ఊపిరి ఆడక ఇలాగ కొట్టుకున్న వాళ్ళు చూసి వెళ్ళామనుకుంటున్నారంటే, అబ్బాయి ఎంత బాగా ఆడుకుంటున్నారు అందులో ఈత అనుకుంటున్నారంటే ఈ పైన ఉన్న వాళ్ళు. మీకు అర్థమైందా? వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు లోపలుండి? ఊపిరి ఆడక. ఆ విషయం గట్టు మీద ఉన్న వాళ్ళకి తెలియక మనం ఎప్పుడు దిగుదామా అందులోకి అనుకుంటున్నారంట. అలాగా ఈ వివాహం చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమో ఆ చెరువులో మునిగిపోయే వాళ్ళ పరిస్థితి అంట. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మిమ్మల్ని మేము ఇబ్బంది ఏం పెట్టట్లేదు. పురుషులారా, మీరు చక్కగా వివాహములు చేసుకోండి, చల్లగా. నువ్వు అంటావు ఏంట్రా బాబు, చేసుకోరా. దేవునికి స్తోత్రం కలుగుగా. అది అందుకేనండి బాబు, మనం ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. మీరు శ్రమలు కలుగుతాయి అంటే అవును అంటున్నారు మీరు. ఇంకెలా చేసుకుంటారు వాళ్ళు? ఫ్యాన్లు వేసుకోలేదేంటమ్మా, చల్లగా ఉందా? సరే, మంచిది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకెందుకు జనరేటర్ ఆపేపారా? ఆపేయండి. ఎందుకు? ఫ్యాన్ లేనప్పుడు వేస్ట్. ఆపేసి కరెంట్లో ఉంచండి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, చూడండి, అక్కడ 120వ కీర్తనలో చెప్పినటువంటి మాట ఏంటంటే, శ్రమలు కలిగినప్పుడు దేవునికి మొరపెట్టాలి. వివాహమైనటువంటి భార్యాభర్తలు వారి జీవితంలో కలిగినటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి మొదటగా యెహోవాకి మొరపెట్టాలి. 121 కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. నీకు ఏదైనా సహాయం కావాలంటే ఇరుగువారిని కానీ, పొరుగువారిని కానీ, పక్కింటి వాళ్ళని కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ వైపు చూడకుండా నువ్వు దేవుని వైపు చూడాలి. 122వ కీర్తన, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో పలికినప్పుడు, అది 3వ విషయం ఏంటంటే, వివాహమైన వెళ్ళాలి. అవునా కదా? వివాహమైనటువంటి స్త్రీ పురుషులు భార్యాభర్తలు కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి?
శ్రమలు కలిగినప్పుడు యెహోవా వైపే చూడాలి. రెండవది, సహాయం కావాల్సి వచ్చినప్పుడు దేవుని వైపే చూడాలి. మూడవది, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి లేదా కుటుంబం అంతా కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. 123:3 123:3 అది మమ్మల్ని కరుణింపము. నిన్ను కరుణించడానికి అన్ని విషయాల్లో కూడా ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన కరుణించే వరకు కూడా ప్రార్థనలో గడపాలి. హల్లెలూయా. 124 మొదటి వాక్యం. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల. అది చూడండి, మనుషులు ఊరికే ఏమీ కారణం లేకుండానే మనుషులు ఏం చేస్తారంటే మన మీదకి లేస్తారు. ఏమీ కారణము లేకుండానే గొడవలు పెట్టుకుంటారు. ఏమీ కారణము లేకుండానే పరిస్థితులు అనేక రకాలైనటువంటి వ్యతిరేకతలు వచ్చేస్తూ ఉంటాయి మన మీదకి. అలాంటి సమయంలో మనము దేవుడు మనకి తోడుగా ఉండాలి. ఆమేన్. 125:1 యెహోవా యందు నమ్మిక ఉంచాలి, అప్పుడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. నీ నమ్మకం ఎవరి మీద ఉండాలంటే మొదటిగా నీ యొక్క దేవుడి మీద, తర్వాత నీ భర్త మీద. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 126 రెండో వాక్యం. అప్పుడు వీటన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా చెప్పిన ప్రతి పాయింట్ని మనం గుర్తు చేసుకొని వీటన్నిటి ప్రకారం జీవించినట్లయితే మన నోటి నిండా ఏం పెడతాడంట దేవుడు? నవ్వు పెడతాడంట. 127లోకి వస్తే యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువారి ప్రయాస అదనమాట. ఇన్ని చేసి ఆఖరికి 27లోకి వచ్చేటోడికి ఏమంటాడంటే, నీ కుటుంబాన్ని కట్టాలంటే దేవుడే కట్టాలి. నువ్వు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నిలబడదు. కానీ ప్రభువా నా కుటుంబాన్ని కట్టయ్యా అని చెప్పి మనమేం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. నా ఇల్లు కట్టు నాయనా, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా, అది పడిపోకుండా పాడైపోకుండా నా కుటుంబాన్ని కట్టు ప్రభువా అని మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే యెహోవా ఇల్లు కట్టిస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇద్దరుగా ఉన్న మిమ్ములను దేవుడు ముగ్గురుగా మారుస్తాడు. ఇద్దరుగా ఉన్న మిమ్ములను ముగ్గురుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు అంటున్నారా? పెళ్ళైన తర్వాత భార్య అన్నం వండినప్పుడు మరి సిమిడిపోయిందనుకో, మెత్తగా అయిపోయిందనుకో, అయినా సరే జురుకుని తినేయాలి తప్ప ఏంటి ఎలా చేసేసావు అని అనకూడదు. కోడిగుడ్డు ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైనా టేస్ట్గా తినేయాలి తప్ప వేస్ట్గా మాట్లాడకూడదు. అర్థమైంది? దేవునికి మహిమ కలుగును గాక. పెళ్ళైన కొత్తలో ఆమ్లెట్ వేసిందంట ఆవిడ. మరి ఆవిడ 2 స్పూన్లు ఎక్కువ వేసింది ఏంటో, అబ్బా అసలు ఆవిడే నోట్లో ఎట్టుకెళ్ళిపోయిందంట. కానీ వాళ్ళ ఆయన మాత్రం, అబ్బా చాలా బాగా చేసావు డియర్, చాలా బాగా చేసావు డియర్ 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 అంటే తినేసాడండి. ఇంకా ఆవిడకి ఓహో అలాగే వేయలేమనుకుని ఎప్పుడు 3 స్పూన్లు వేస్తుందంట. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు, 5 నెలలు వచ్చేవాడికి ఏంటి ఇలా వేస్తున్నావు, కోడిగుడ్డు ఆమ్లెట్ వేయటం కూడా రాదు నీకు, మీ అమ్మ ఏమి నేర్పింది కానీ తిడతాడండి. అవ్వ ఇదేంటి ఆయన, అప్పుడు వేసిన ఆమ్లెటే కదా, నేను లెక్కేసుకుని వేస్తున్నాను 3 స్పూన్లు. ఆ రోజు పెళ్ళైన కొత్తలో చాలా సూపర్గా ఉంది డార్లింగ్ అన్నావు, ఇవాళ ఏంటి అని ఎలా మారిపోయిందంటే, ఆ రోజు అంటే అన్నానులే, ఏంటి ఇలాగేసావు అంటే ఆ రోజుకి ఈ రోజుకి తేడా వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం. తేడా రాకూడదు బాబా. కాబట్టి కుటుంబాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 128లోకి వచ్చాడు. చూడండి, 127లో పిల్లల్ని ఇచ్చేశాడు. 127లో పిల్లల్ని ఇచ్చేశాడు. వివాహమైన తర్వాత 127వ కీర్తన వచ్చేటప్పుడు కుటుంబాన్ని కట్టాడు. కట్టిన కుటుంబానికి దేవుడు పిల్లల్ని ఇచ్చేశాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవాని గురించి స్వాస్యము. ఒక బాబుని పాపని దేవుడు ఇచ్చేశాడు. కుటుంబాన్ని కట్టేశాడు. కట్టేసిన కుటుంబం కొరకు 128లో చెప్తున్నాడు. చూడండి, 1-2 వాక్యాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు
అదనమాట. 120 నుంచి 27 వరకు ఏ త్రోవలైతే దేవుడు చెప్పాడో ఆ త్రోవలో నడిచే వాళ్ళకి. దావీదు మామూలుడు కదా మోయ్, యాత్రకీర్తనలు రాసినటువంటి దావీదు మామూలుడుగా తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు అన్నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఎలాగ జీవించాలో చాలా చక్కగా వివరించినటువంటి వ్యక్తి దావీదు. భయము భక్తి నేర్పిన వ్యక్తి దావీదు. కాబట్టి 120 నుంచి 127 వరకు కుటుంబాన్ని కట్టుకుంటే 127లో బిడ్డలనిచ్చాడు దేవుడు. ఒక కుటుంబంగా ఏర్పడ్డారు. ఏర్పడినటువంటి కుటుంబ వ్యవస్థలో భార్యకు భర్తకు దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. మొదటి వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించేదవు, నువ్వు ధన్యుడవు. హల్లెలూయా, నీకు మేలు కలుగును. భార్య దొరికిన వారికి మేలు దొరికెను. నీకు మేలు దొరికింది, నువ్వు ధన్యుడవు. నిశ్చయముగా నువ్వు నీ చేతులకు కష్టార్జితము నువ్వే అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఏ స్కానింగ్లకి పావు డబ్బులు ఏమండి, ఏ హాస్పిటల్కి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు చూస్తున్నారా, మన కళ్ళ ముందు చిన్న చిన్న రూముల్లో అద్దెకు వచ్చిన హాస్పిటల్స్ ఈరోజు ఎలాగొస్తున్నాయి? మన కళ్ళ ముందు హాస్పిటల్స్, ఒక చిన్న గదుల్లో అద్దెకి తీసుకున్న హాస్పిటల్స్ ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసా? పెద్ద హాస్పిటల్స్ కడతా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జిత నువ్వు అనుభవిస్తావు. ఆమేన్, హల్లెలూయా. అది ఎటు పోదు, నీ కష్టార్జిత నువ్వు నీ బిడ్డలు అనిపిస్తారంటున్నాడు. ఇంకా కిందకి ఏమంటున్నాడు? నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి అంటే నీకు సంతోషాన్ని కలగజేసేదిగా ఉండాలంటే నీవు నీ భార్యను ప్రేమిస్తూ ఉండాలంటున్నాడు. ద్రాక్షవల్లిని గురించి ప్రవక్త ఏం చెప్తాడంటే, అది ఒక సంతోషకరమైనటువంటి కార్యం అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కిందకి చదివితే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందిరు అంటున్నారు. ఒలీవ మొక్కను గురించి ఒక విషయం మీకు చెప్పాలి. నోవాహు జలప్రళయ కాలంలో అన్ని చెట్లు చనిపోయినాయి, కానీ ఒకే ఒక్క చెట్టు చనిపోలేదు. ఇక్కడంటే మొక్కలు అంటున్నాం, కానీ మనకి కొన్ని చోట్ల ఒలివ చెట్టు అని కూడా ఉంటుంది. ఒలివ చెట్టు, ఆలివ్ చెట్లు. హల్లెలూయా, ఆలివ్ దాని ఆయిల్ ఖరీదు ఎంతో తెలుసు మీకు? కేజీ 2000. ఆలివ్ ఆయిల్ కేజీ 2000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రవక్త చెప్తున్నటువంటి మాట 1965లో 12వ తేదీ 12వ నెల 1965లో ప్రవక్త సహవాసం అనే వర్తమానంలో చెప్తున్నటువంటి కార్యాలను కొన్ని రాత్రి ఈ ఉదయకాల సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సహవాసం అంటే ఆ రోజు ప్రభురాత్రి భోజనం కార్యక్రమం ఉన్నది. అక్కడికి ఆయన వెళ్ళారు. టోసాన్లోను అరిజోనా అనేటటువంటి ప్రాంతంలో జరుగుతున్న కూటానికి వెళ్ళారు. అక్కడ ప్రభురాత్రి భోజన సంస్కారం ఆరాధన ఆ రోజు జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఎత్తుకున్నాడు ఆయన అక్కడ సహవాసం అనే వర్తమానంలో. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడంటే, మనం అంత్యకాలంలో జీవించుతున్నాము. ఎక్కడ జీవిస్తున్నాడు? అంత్యకాలంలో జీవించుతున్నాము. దేవుడు మనకు నియమించిన కాల పరిమితి కంటే ఎక్కువగా ఎవరూ జీవించలేరు. ఏమంటున్నాడు? దేవుడు మనకు నియమించిన కాల పరిమితి కంటే ఎవరు ఎక్కువగా జీవించలేరు. ఎందుకంటే మన యొక్క దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితములాయెను. అవునా కదా? నా దినములన్నీ లెక్కించుట నాకు
నేర్పుము అంటాడు దావీదు. హల్లెలూయా. ఎన్ని దినములైతే నువ్వు జీవించాలో దేవుడు నీకు నియమించి పంపించాడు. కాబట్టి చనిపోవాలనుకున్నా చనిపోము, బతకాలన్నా బతకం. ఎన్ని సంవత్సరాలు జీవించాలో అన్ని సంవత్సరాలు నువ్వు జీవించే తీరాలి. అందుకే ప్రవక్త అంటున్నాడు, దేవుడు మనకు నియమించిన కాల పరిమితి కంటే ఎక్కువగా ఎవరు మనలో జీవించలేరు. మానవుడు 70 సంవత్సరాలు బ్రతికినచో అది దేవుని దృష్టిలో కొన్ని నిమిషములు మాత్రమే. మానవుడు 70 సంవత్సరాలు ఒకవేళ బతికాడు అనుకోండి, అది మనమేమనుకుంటున్నాం, అబ్బా 70 ఏళ్ళు బతికాడండి, అబ్బా 80 ఏళ్ళు బతికారండి అని చెప్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే పిల్లరా, మన దృష్టిలో 70, 80, 100, 120 అని మనం అనుకుంటున్నాం, కానీ అది దేవుని దృష్టిలోకి వచ్చేటప్పటికంట కొన్ని నిమిషాలేనంట. ఎందుకంటే ఒక దినము 1000 సంవత్సరాలు సమానం అంట దేవుని దృష్టిలో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కాలము ఎంత త్వరగా గతించిపోవచ్చున్నదో మీరు గమనించారా అంటున్నాడు ప్రవక్త. నిజమే, గాలికి పొట్టు ఎగురినట్లుగా కాలం ఏమైపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నాం, అప్పుడే ఎన్ని నెలలు గడిచిపోయి. అవునా కదా? నిన్న అన్నగా ఉంది మనకి, అంతే కదా. అక్క హ్యాపీ న్యూ ఇయర్, తమ్ముడు హ్యాపీ న్యూ ఇయర్ అని కేక్ నోట్లో పెట్టుకున్నాం లేదా? ఆ పెట్టుకున్నటువంటి ఆ రోజును గుర్తు చేసుకుంటే, అరే అప్పుడే అయిపోయింది ఆ సంవత్సరం అన్నట్లేదా మీకు? ఒకవేళ మీకు లేదేమో, నాకు అలాగుంది, అప్పుడే సంవత్సరం అయిపోయిందా అన్నట్టుగా ఉంది ఇప్పుడు మనకు. అంటే సమయం ఎలా గతించిపోతుందంటే పొట్టు గాలికి ఎగిరిపోయినట్లుగా ఈ సమయం ఏమైపోతుందంటే గతించిపోతుందంట. అందుకే భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు సమయమును పోనీయక, ఎందుకంటే దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె నడుచుకోండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రవక్త ఒక మాట అంటున్నాడు, మనకందరికీ తెలుసు క్రొత్త నిబంధన ప్రవక్త పౌలు గారని. బైబిల్ గ్రంథంలో మొదటి 5 గ్రంథాలని లేదా రాసినటువంటి వ్యక్తి దైవావేశమును పొందుకొనుటకు మోషే అరణ్యమునకు వెళ్ళిన రీతిగా, ఆమేన్, పౌలు గారు కూడా అరేబియా ఎడారిలోనికి వెళ్ళి కొత్త నిబంధన సంఘమును క్రమములో ఉంచుటకు దైవావేశమును పొందుకొని ఉన్నాడు. వింటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన. మోషే తనంతట తాను ఏమీ రాయలేదండి. మోషేకి గొప్ప ప్రత్యక్షత, సొంత ప్రత్యక్షత లేదండి. దేవుడు దేనినైతే ఇచ్చాడో దానినే మోషే తన 5 గ్రంథాలు, మొదటి 5 గ్రంథాలు పంచకాండములు అంటారు, 5 గ్రంథాలు రచించాడు. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు కూడా దమస్కు మార్గములో దేవుని చేత దర్శించబడి, హల్లెలూయా, ఆయన నరమాత్రులను సంప్రదించకుండా అరేబియాకి వెళ్ళిపోయి ఆ సముద్రము ఒడ్డున కూర్చొని దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ, ప్రత్యక్షతను అనుభవిస్తూ, దేవుడు ఏదైతే చెప్పాడో దానిని వచ్చి ఆయన సంఘమును క్రమములో ఉంచుటకు ప్రయత్నం చేస్తాడంట అపోస్తలుడైనటువంటి పౌలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక వ్యక్తి ప్రభువుని తన హృదయములో చేర్చుకోనంత వరకు అతడు దైవిక క్రమములో నడవలేడు. ఒక వ్యక్తి చేయవలసింది ఏంటంట, దేవుడిని తన హృదయములోనికి ఆహ్వానించాలంట. దేవుడు తన హృదయములోకి రానంతసేపు అతడు చేసే భక్తి ఎలా ఉంటుందంటే, అతడికి భక్తిగానే ఉంటుంది, కానీ అది నిజమైన భక్తి కాదండి. అతడు చేసేది యథార్థమని అనుకుంటాడు, కానీ అది యథార్థమైనది కాదు. అతడు చేసేది తనకి గొప్ప అనుకుంటాడు, కానీ అది దేవుని దృష్టికి గొప్పగా ఉండదు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే లూదియా గురించి చెప్పాను మీకు శుక్రవారం అనుకుంటా. లూదియా గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, ఆమె దైవ భక్తి కలిగిన స్త్రీ. దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఏం చేసింది? విశ్రాంతి దినమున వ్యాపారానికి పోయింది. ఎడబోయింది? విశ్రాంతి దినమని తెలుసు కూడా వ్యాపారానికి పోయింది. ఆమె భక్తి కలిగిన స్త్రీ కాదా? భక్తి కలిగిందే, కానీ విశ్రాంతి దినం అని ఏం చేసిందంట? వ్యాపారానికి వెళ్ళిపోయిందంట. అరే అది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పౌలు గారు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగం దగ్గరికి వెళ్ళి అక్కడ యూదులు కూడుకున్నటువంటి ఆ స్త్రీలందరూ అయిపోయి ఇవాళ విశ్రాంతి దినమా అంటే, ఆ రోజు విశ్రాంతి దినమన్న సంగతి కూడా మర్చిపోయింది. చూడండి, దేనిలో పడిపోయి? వ్యాపారంలో పడిపోయి. హల్లెలూయా,
దైవభక్తి కలిగింది కాదా అంటే కలిగిందే. బైబిల్ చెప్తుంది దైవభక్తి కలిగిన స్త్రీ ఆమె. లూదియా, తుయతైరా పట్టణస్థురాలు, యోధా రంగు పొడి, ఓదా రంగు పొడి అంటే ఇప్పుడు మనం రాసుకునే పేరంట లవ్లీ. అబ్బా, మరి చెప్పాలి, విశ్రాంతి దినమును మర్చిపోయింది. ఆ రోజు విశ్రాంతి దినం అన్న సంగతే మర్చిపోయింది. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావు అనుటకు రుజువుగా నీవు ఒక క్రియను చూపించవలసి ఉన్నది. ప్రవక్త అన్నాడు, అదే నీటి బాప్తిస్మము. ఆమేన్. దీనిని చేయకుండా నీకు రక్షణ కలగదు. దీనిని చేయకుండా రక్షణ కలగదు. ఆయన తిరిగి వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురము చేయుడి. ఆమేన్. హల్లెలూయా. జననము కాదు, ప్రచురము చేయవలసింది ఆయన మరణాన్ని ప్రచురం చేయమన్నాడు. ఆయన జననమును ప్రచురం చేయడం కాదు, కానీ ఆయన మరణమును ప్రచురము చేయవలసి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిశ్చయముగా చూడండి, ఇక్కడ ఒక మాట ప్రవక్త చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మరణమే గొప్పదై ఉన్నది, ఆయన పునరుద్ధానమే గొప్పదై ఉన్నది, ఆయన ఆగమనమే గొప్పదై ఉన్నది. క్రొత్త నిబంధనలో పౌలు గారు బోధించిన సువార్త అదే ఫైనల్. దాని తర్వాత మరొక కొత్త బోధ ఏమీ లేదండి. అందుకే గలతీ 1:8 చెప్తాడు చూడండి. గలతీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యంలో చెప్తున్నటువంటి మాట గమనిస్తే, నేను మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడే. ఈ చివరి కాల ప్రవక్త, దేవుని యొక్క సేవకుడైనటువంటి విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు ప్రకటించినటువంటి సువార్త అపోస్తలుడైనటువంటి పౌలు ప్రకటించిన సువార్తే తప్ప మరొక కొత్త బోధ కాదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నీటి బాప్తిస్మము, ప్రభురాత్రి భోజనము, పాదశుద్ధి, ఈ 3 తప్పక మనము చేయవలసి ఉంది. సిలువలో చనిపోవలసినటువంటి దొంగ ఈ 3 ఏ ఒక్కదాన్ని కూడా చేయలేదు, అయినను రక్షించబడ్డాడు. ఆమేన్. గనుక వాటితో పని లేదు అని చాలామంది ఏం చెప్తారు, బాప్తిసం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పే సంఘాలు కూడా ఉన్నాయంట. బాప్తిసంతో పని లేదు, పాదశుద్ధితో పని లేదు, ప్రభురాత్రి భోజనంతో పని లేదు, కేవలం ఆయన కృప ఉంటే చాలు అని బోధించే సంఘాలు కూడా ఉన్నాయంట. ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, ఓకే బ్రదర్, నువ్వు యేసు కాలములో కనుక ఉంటే నీకు ఆ విధంగానే జరగచ్చు. ఎందుకంటే అప్పుడు ఆయన ఆ దొంగోడితో చెప్పినట్టుగానే నీతో కూడా, అరే అబ్బాయి నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావని నీతో చెప్తే నీకు బాప్తిసం అవసరం లేదు. అలా చెప్పింది ఎవరికి? ఆ ఒక్క దొంగకే చెప్పాడు. ఆ పక్కనున్నోడు, ఎడమవైపున ఉన్నోడు కూడా చెప్పలేదు ఆ మాట. మీకు అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి ఈ మాటను పట్టుకొని చాలామంది ఏమంటారంటే, నీరు నిన్ను రక్షించదు, రక్తమే నిన్ను రక్షిస్తుందని చెప్తారు. నీరు నిన్ను రక్షించదు, రక్తము నిన్ను రక్షిస్తుంది
అని చెప్తూ ఉంటారు. అయితే పిల్లల ప్రవక్త ఏమంటాడంటే నీరు ఉండాలి, రక్తము ఉండాలి. నీరు దేనికంటే నువ్వు క్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరించావు అనడానికి రుజువై ఉన్నది, అది సాక్ష్యమై ఉన్నది, బహిరంగ సాక్ష్యమై ఉన్నది. యేసుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను అని నువ్వు చెప్పుటకు నువ్వు నీటి యొద్దకు వెళ్ళి అక్కడ నువ్వేం చేస్తావు, అందులో ములుగుతావు. అది బహిరంగ సాక్ష్యమై ఉన్నది. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అనేటకు రుజువై ఉన్నది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అవును ప్రభువా అంటాడు. మళ్ళీ అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఎస్ ప్రభువా అంటాడు. మళ్ళీ సరిగ్గా చెప్పు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావని మూడోసారి అడిగితే గసురుకుంటాడు ఆయన. అయ్యా ఎన్నిసార్లు అడుగుతావయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే ప్రభు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు వెళ్ళి నా గొర్రెలను మేపు అన్నాడు. అన్నాడా లేదా? ఊరిగా ప్రభు చేపలు పట్టుకోవడమే తెలుసు కానీ నాకు గొర్రెలు మేపడం ఏమొచ్చో అన్నాడా? అనలా. నువ్వు ప్రేమిస్తే, దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఆయన చెప్పినది నువ్వు చేస్తావు. ఆమేన్. ఆయన చెప్పినది నువ్వు చేస్తున్నావంటే అదే నీ క్రియ అయి ఉన్నది. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడని యేసు ప్రభు చెప్పినప్పుడు దాన్ని నువ్వు చెయ్యాలి. నీరుతో పని లేదంటే, నీళ్ళతో పని లేదనే కదా జెండా కింద వెళ్ళిపోతున్నారు చాలామంది. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ప్రియరా, తప్పకుండా ఈ 3 కార్యాలు చేయాలని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు బోధించింది అదే. ఈ కాలపు వర్తమానికుడు, గడి వర్తమానికుడు విలియం మ్యారన్ బ్రహ్మ గారు బోధించింది అదే. కాబట్టి ఆయన యొక్క విధులన్నిటినీ, కట్టడలన్నిటినీ, ఆజ్ఞలన్నిటినీ గైకొని వాడు ధన్యుడని బైబిల్ చెప్తున్నది. ఆ యవ్వన ధనవంతుడిని మీరు గమనించారా? ఆ యవ్వన ధనవంతుడు చేసినది ఏంటి? ఆ యవ్వన ధనవంతుడు ఆ యొక్క కట్టడలు అన్నీ పాటిస్తూ ఉన్నాడు, 10 ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు, అన్నీ పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు అన్నాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది బిడ్డ అన్నాడు. అయ్యా అది ఏందో చెప్పండి అయ్యా, ఈ 10 చేసినోడిని ఆ 1 చేయలేనా ఏంది చెప్పండి. ఏం చేయమంటారంటే, నీకు కలిగినది అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు. బైబిల్ చెప్తుంది, అతడు మిగులి ఆస్తిపరుడు గనుక వ్యసనపడి వెనక్కి వెళ్ళిపోయాడు తప్ప తన ఆస్తిని నమ్ముకోలేకపోయాడు. ఆజ్ఞలు పాటించాడు కానీ ప్రభు మాటను గైకొనలేకపోయాడు. ఆమేన్. ప్రభు చెప్పింది చేయలేకపోయాడు. అందుకే ప్రవక్త అంటున్నాడు, ఈరోజు మీరు భక్తి కలిగి ఉండొచ్చు, ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఉండొచ్చు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఉండొచ్చు, కానీ నువ్వు ప్రేమిస్తే నువ్వు ఆయన మాట చొప్పున నడుచుకుంటావు అంటున్నాడు. ప్రతి విషయంలోనూ నువ్వు యథార్థంగా ఉండవలసి ఉన్నది. ఆమేన్. నీ హృదయ లోతులతో, నీ హృదయ లోతును దేవుడు కోరుచున్నాడు. దేవుని కృపను బట్టే మనం రక్షింపబడిన వారం అయ్యున్నాం. మనం ఆయన్ని ప్రేమించుచున్నాము అనుటకు రుజువే క్రియల రూపంలో చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంతకు మునుపు వలె మనము జీవించలేము. ఎప్పుడైతే మనము ఈ 3 కార్యాలు చేశామో ఇంతకు ముందు జీవించిన వ్యక్తిగా నువ్వు ఉండవు. ఆమేన్. నీలో మార్పు వస్తుంది. హల్లెలూయా. నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటే దానికి తగినట్లుగానే నువ్వు జీవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు జనులు ఏమంటారు తెలుసా? అరే ఇతను అతనేనా? అరే ఈ వ్యక్తి ఆ వ్యక్తేనా? అరే ఇదివరకు ఎట్లా ఉండేవాడు అతను, ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అతనిలో, చాలా మారిపోయాడు అతను అనేటటువంటి సాక్ష్యము సమాజంలో నుండి నీ గురించి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కాబట్టి ఒక నిజమైనటువంటి క్రైస్తవునిగా జీవించాలి, క్రీస్తుని లోకానికి చూపించాలి. భక్తి మర్యాదలతోనూ, ప్రేమ సహృదయముతోనూ, మంచి మనసుతోనూ, పవిత్రతతోనూ దేవుని వద్దకు రావలసి ఉన్నది అంటున్నాడు. ఒక యవ్వన పురుషుడు తన వివాహము చేసుకొనుటకు ఒక స్త్రీ కొరకు వెతుకుచున్నప్పుడు అతడు ఆశించిన గుణలక్షణములు ఆమెలో ఉంటేనే ఆమెను వివాహము చేసుకుంటాడు. ఆమేన్. అవునా కదా? ఇప్పుడు ఏ గుణలక్షణములైతే తను ఆశించాడో ఆ గుణలక్షణములు ఆమెలో లేని ఎడల ఆమెను చేసుకొనుటకు అతడు ఇష్టపడ్డాడు.
మరి భౌతిక సంబంధంగానే ఇలా ఉంటే ఆత్మ సంబంధంగా పరిపూర్ణమైనటువంటి దేవుడు తన వధువు కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మరి ఆ సంఘములో దేవుడు కోరుకున్నటువంటి గుణలక్షణములు ఉండాలా వద్దా? ఉండాలా వద్దా చెప్పండి. దేవుడు కోరుకున్నటువంటి గుణలక్షణములు ఒకవేళ సంఘములో లేకపోతే ఆ సంఘాన్ని దేవుడు అవాయిడ్ చేస్తాడు అంటున్నాడు ప్రవక్త. ఆ సంఘాన్ని దేవుడు కోరుకోడు, ఆ సంఘాన్ని దేవుడు వివాహం చేసుకోడు. దేవుడు కోరుకొనినటువంటి గుణలక్షణములు సంఘము కలిగి ఉండాలన్నాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ఇది నిజమేనా? మరి దేవుడు తన సంఘమును ఏ విధంగా ఉండాలని కోరుచున్నాడు? నిజముగా నీవు ఆయనలో ఒక భాగమైతే తప్పకుండా ఆయన గుణలక్షణములను కలిగి ఉంటావు. నీవు ఒక క్రైస్తవునిగా జీవించవలసి ఉన్నది. లోక ఆచారాలు, లోక మర్యాదలు మనకు అవసరం లేదు. మనము దేవుణ్ణి సంతోషపెట్టేవారముగా ఉండాలి. మనం చేసే భక్తి విషయంలో మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక ఉందుము. ఆమేన్. భక్తి విషయంలో ఏం చేయాలి చెప్పండి? మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి, మనకు మనమే విమర్శించుకోవాలి. మన భక్తి ఏంటో మనకే తెలుసు, మనం చేసే భక్తి ఇతరులకు తెలీదు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనిషిని దేవుడు ఈ భూమి మీద పుట్టించిందే దేవునితో సహవాసం చేయటానికి. ఎందుకు దేవుడు మానవుని పుట్టించాడు, సృష్టించాడు అని ఆలోచన చేస్తే ప్రవక్త అంటున్నాడు, ఆయనతో సహవాసము చేయుట కోసమే. అయితే ఈరోజు దేవునితో కంటే లోకముతో ఎక్కువ సహవాసం చేస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి సహవాసం మనం కలిగి ఉన్నాం, ఎంత సమయము మనం దేవునితో గడుపుచున్నాం అనేది మనం అందరము తప్పక ఆలోచించవలసిన వారమై ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా పిల్లరా, ఏదైతే వారు కలిగి ఉన్నారో, యోహాను దేన్నైతే కలిగి ఉన్నాడో, దేనినైతే ఆయన చూశాడో, దేన్నైతే ఆయన తాకాడో, ఆమేన్, దానిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ మీరు కూడా మావలే ఉండాలి అని కోరుకుంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? 4వ వాక్యం, మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు వ్రాయిచున్నాం. విని హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పై వచనంలో ఉంటుంది అనుకుంటా, చూడండి, సహవాసం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9లో కూడా ఒక మాట రాయించాడు. చూడండి, ఆ మాటను మీరు గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నీ అంతటా నువ్వు రాలేదు ప్రియులారా, నిన్ను ఎవరో బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టలేదు ప్రియులారా. హల్లెలూయా. దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసమునకు దేవుడే నిన్ను పిలిచి ఉన్నాడు. ఎవరో పిలవలా, బలవంతం చేయలా. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే బలవంతం చేస్తున్నారంట, మత మార్పిడి, మత మార్పిడి అంటే ఇది. ఆ పిచ్చోళ్ళు బలవంతంగా పెట్టేది వాళ్ళు, బలవంతంగా పెడుతున్నారండి, బొట్టెట్టుకో అని. బలవంత మత మార్పిడి చేసేది వాళ్ళు, క్రైస్తవులు కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? కాబట్టి నిశ్చయముగా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడే పిలిచాడు ఆయన సహవాసానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రకటన 3:20 కూడా చదువుదాం.
ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయం 20 వాక్యం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతను భోజన సహవాసం. చూసారా ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం అండి ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. పెద్ద పెద్ద వాళ్ళు ఏమంటారు, సెలబ్రిటీస్. ఈరోజు ఉన్నటువంటి సెలబ్రిటీస్తో ఫోటో దిగాలంటే ఒక రేట్ అంట, వాళ్ళతో భోజనం చేస్తే ఒక రేట్ అంట, వాళ్ళతో పాటు కూర్చుని టీ తాగితే ఒక రేట్ అంట. ఏమండి, ప్రపంచంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ అనేటువంటి వారు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తులతో ఫోటో దిగితేనే అంత రేట్ అయితే, మరి వాళ్ళతో కూర్చుని భోజనం చేస్తే, మరి ఇక్కడ దేవుడు నీకు ఉచితంగా పిలుస్తున్నాడా లేదా? ఆయనతో సహవాసం, ఆయనతో ఫ్రెండ్షిప్, ఆమేన్, ఉచితంగా ఇస్తున్నాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు నాకు అనిల్ అంబానీతో సహవాసం, ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. చేర్చుకుంటాడా నన్ను? దగ్గరికి రానిస్తాడా? రానివ్వడు. కానీ ఇక్కడ దేవుడు చూడండి, ధనవంతుడు అయ్యుండి, గొప్పవాడయ్యుండి, నిన్ను నన్ను ఆయన సహవాసానికి పిలిచాడు. ఫ్రెండ్షిప్ చేయడానికి, సహవాసం చేయడానికి, స్నేహం చేయడానికి, కలిసి ఉండడానికి దేవుడే స్వయంగా మానవుడిని పిలిచాడు. అది మనం అర్థం చేసుకోలేకపోతున్నాం పిల్లరా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని ఎంత గొప్పవాడో చూడండి, భోజనపు సహవాసం. ఆమేన్. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మను సహవాసం. అదనమాట పరిశుద్ధాత్మ సహవాసం అంటే. మళ్ళా మీరు ఇప్పుడు ముగ్గురని అనుకోబాకండి. తండ్రి అయిన దేవునితో సహవాసం, కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం అంటే అయ్యా ముగ్గురు ఉన్నారా అని అనుకోబాకండి. ముగ్గురు ఒక్కటే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న పరిశుద్ధాత్మతో మనకు సహవాసం. ఆమేన్. ఇప్పుడు మనం అదే కాలంలో ఉన్నాం. ఆదరణకర్త అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడిగా మన మధ్య సంచరిస్తున్న కాలంలో మనం ఉన్నాం. మనం తండ్రి కాలంలో లేము, మనం కుమారుడి కాలంలో లేము, మనము పరిశుద్ధాత్మ కాలంలో జీవించున్నాం. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ సహవాసములో మనం ఉన్నాం ఇప్పుడు. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వాక్యాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వాక్యాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనసు కలిగినట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారయ్యుండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. దేవునికి స్తోత్రం. మనమందరము పరిశుద్ధాత్మ సహవాసములో కనుకుంటే, యేసుక్రీస్తుతో గనక సహవాసం చేస్తుంటే మనలో ఏముండాలో తెలుసా? ఏముండాలి చెప్పాలి? హెచ్చరిక ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆదరణ ఉండాలి, సహవాసం ఉండాలి, దయారసము, వాత్సల్యము, ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక భావము, ఒక్కదాని అందే. అంటే ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ సహవాసంలోకి వస్తామో, ఆయన సహవాసంలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ సహవాసంలోకి వచ్చినప్పుడు, మనందరిలో అదే పరిశుద్ధాత్మ పనిచేసినప్పుడు మనందరిలో ఏమొస్తుంది? ఏక భావం వస్తుంది, ఏక ప్రేమ కలుగుతుంది, ఏక భావం వస్తుంది. అంతేగాని ఎడ్డమంటే తెడ్డమని అనరు. ఒకళ్ళు ఒక మాట చెప్తే ఒకళ్ళు ఒక మాట చెప్పరు. అలాగా ఎప్పుడు చెప్తారంటే
ఒకరు పరిశుద్ధాత్మ సహవాసము కలిగి మరొకరు లోక సహవాసం ఉన్నప్పుడు వాళ్ళలో ఏకభావము ఉండదండి, ఏకప్రేమ ఉండదండి. కానీ అందరూ కూడా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వచ్చినప్పుడు అందరిలో ఏకాభిప్రాయంకి వస్తారు. అందుకే మనము ప్రభువుతో సహవాసంలోనికి రావాల్సి ఉన్నదంటున్నాడు ఇక్కడ ప్రవక్త. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరొక వాక్యాన్ని మనం చూద్దాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వాక్యం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుస్తారా అని అడుగుతున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహవాసములోనికి వచ్చిన మనము సమ్మతించాలి. ఇద్దరైనా ముగ్గురైనా ఏం చేయాలి? సమ్మతించాలి. ఎస్ బ్రదర్ అని చెప్పాలి. ఇలా ఉంది వాక్యం, లేకపోతే ఇలా చేద్దాం, ఇలా నడుద్దాం, ఇలా చూద్దాం, ఇలా చేద్దాం అనేటటువంటి సమ్మతికి రావాలి ప్రతి ఒక్కరు కూడా. అంటే నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే సహవాసంలోకి పిలిచాడు. సహవాసంలోనికి వచ్చిన నీవు నేను కూడా సమ్మతించాలి. సమ్మతించకుండా అయ్యా ఇలా చేద్దామంటే అలాగెందుగా అని వ్యతిరేకించకూడదు. వ్యతిరేక భావన వస్తుందంటే పరిశుద్ధాత్మ లేనట్లు లెక్క. గుర్తుంచుకోండి, ఒకటే గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమ్మతించే తీరుతారు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న ప్రతి మనిషి కూడా ఏకాభిప్రాయం కలిగి ఉంటారు. మీ సహోదరుడు ఏం చెప్తే నువ్వు అది ఓకే అంటావు, మీ సహోదరు ఏం చెప్తే నువ్వు దానికి ఎస్ అంటావు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ సహవాసంలోనికి వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 16 వరకు. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు. ఎవరితో జోడి ఉండకూడదు? అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు, జత కట్టొద్దు. అవిశ్వాసి ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడు. కాబట్టి అవిశ్వాసితో మీరు ఫ్రెండ్షిప్ చేయొద్దు, జోడిగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొందు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి పాలు ఎక్కడుంది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? దేవునికి చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు అప్పొచ్చినటువంటి పౌలు గారు. వింటున్నారు పిల్లరా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి. నేను మార్చేసుకుంటామండి అంటే నిన్ను మార్చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి, నువ్వు ఏం మార్చలేవు. మా ఆవిడని మార్చేసుకుంటానంటే పెళ్ళయ్యాక అంటారు, చాలామంది అంటారు. నా జీవితంలో నేను చేసిన పెళ్ళిళ్ళు కూడా కొంతమంది అలాగే మార్చేస్తానండి అన్నాడు. ఆయనే మారిపోయాడు. అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అవిశ్వాసికి విశ్వాసనిచ్చి పెళ్లి చేయకూడదు. నేను అనుకున్నాను నిజమే మారిపోద్దేమో అనుకున్నాను. అప్పుడంటే వర్తమానం మనకి అంతగా తెలియదు, వర్తమానంలోకి రాలేదు. వచ్చుంటే నేను అలా పెళ్లి చేయను. ఈరోజు ఖచ్చితంగా చెప్పేస్తున్నాను, అవిశ్వాసిగా ఉంటే పెళ్లి చేయను. విశ్వాసునే పెళ్లి చేసుకోవాలి. హల్లెలూయా. పెళ్లికి బాప్తిసానికి సంబంధం లేదని కూడా చెప్పి బాప్తిసాలు ఇవ్వకుండా కూడా పెళ్లి చేసిన రోజులు ఉన్నాయి మనకి. అప్పుడు ఈరోజు మనం వర్తమానం వచ్చిన తర్వాత మన క్రమాన్ని సరిచేసింది, ఎలా పెళ్లి చేయాలో ఏ విధంగా చేయాలో అన్నీ మన క్రమంలోకి వచ్చినాయి. కాబట్టి ఈరోజు వాక్య క్రమంలో ఉంటేనే వివాహం చేస్తున్నాను, లేకపోతే విడిచిపెట్టేస్తున్నాను. చేసుకోండి అని చెప్పి అప్పచెప్పేస్తున్నాను. మీ 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 తిప్పలు మీరు పడండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పేస్తున్నాను. మనం చేయట్లేదు పెళ్ళిళ్ళు, వాక్య క్రమంలో ఉంటేనే చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి తప్ప విశ్వాసికి అవిశ్వాసికి జోడు ఎక్కడా? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. వింటున్నారా? కాబట్టి చూడండి, ఒక ఎద్దుని గాడిదని కట్టకూడదు, 2 ఎద్దులే ఉండాలి. 2
ఎద్దులే ఉండాలి. ఒక ఎద్దుని ఒక గాడిదని కడితే బండి వెళ్తుందా? వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ నిశ్చయముగా అదే చెప్తున్నాడు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, అవిశ్వాసికి విశ్వాసికి జోడెక్కడ? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏం పొందిక? క్రీస్తునకు బెలియాలంటే దెయ్యం. ఏం సంబంధం? అవిశ్వాసతో విశ్వాసకి అసలు పాలు పంపులే లేవంట. దేవుని ఆలయముతో విగ్రహానికి ఏమి పొందిక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం కాబట్టి మనమే విగ్రహంగా మారిపోకూడదు. చాలామంది విగ్రహం అంటే ఏదేదో అనుకుంటారు. విగ్రహం అంటే ఏదేదో కాదండి. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తున్నామో అదే విగ్రహం. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తున్నామో అదే మనకి విగ్రహం. నీ చేతిలో ఉన్న ఐఫోన్ ఎక్కువగా ప్రేమిస్తుంటే అదే నీకు విగ్రహం. నాకు కారు అంటే బాగా ఇష్టం, అదే నా విగ్రహం. అలా చూస్తున్నారండి. తుడుతూ ఉంటాను రోజును. అదొక ఇది కడిగేత్తం, తుడిచేయడం, అదొక విగ్రహం. అది నాకు ఎప్పుడు పోద్దో కానీ దేవునికి స్తోత్రం కలుగా. అసలైన విగ్రహం చెప్పనా? అసలైన విగ్రహం ఏంటో కాదు. ఇదిగో ఇదే, ఈ విగ్రహమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదా? మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండానే పొద్దునే సంతూర్ సబ్బు పెట్టి కడిగేస్తున్నారా? కోల్గేట్ పేస్ట్ తోమేస్తున్నారా? ఏం పౌడర్ మీద పాండ్స్ పౌడర్ ఎట్టి రాసేస్తున్నారా? ఎందుకు రాసేస్తున్నారా? ప్రేమించకుండానా? ఎవరిని ప్రేమించావు? నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు, నీ శరీరమే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇది నాది కాదు, ఇది దేవుడిది అనేటటువంటి ఆలోచన నీకు రావాలి. వింటున్నారా? ఇది నీది కాదు నీ ఇష్టానుసారంగా జీవించడానికి, ఇది దేవుడిదని నువ్వు గుర్తించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకొక 2-3 మాటలు చెప్పేసి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. చూడండి ఒక్కసారి యోహాను సువార్త 14:23 కూడా చదవండి. యోహాను సువార్త ఈ 14వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడ్ల వాడు నా మాట గైకొన్ను, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. నేను వాని దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడంట. ప్రేమించాలి, ప్రేమిస్తే ఆయన మాటను గైకొనాలి. ప్రేమించి ఆయన మాటను గైకొంటే ఎవరొస్తారు నీ దగ్గరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడిగా, ఆదరణకర్తగా నీలోకి వస్తాడంట. అంటే నీతో సహవాసం చేయడానికి దేవుడు రావాలంటే చెప్పాలి, జాగ్రత్తగా వినండి. నీతో సహవాసం చేయడానికి దేవుడు నీ దగ్గరికి రావాలంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటి చెప్పండి? ఆయన్ని ప్రేమించాలి, ఆయన మాట వినాలి, గైకొనాలి. ఈ 2 కార్యాలు నువ్వు చేసినప్పుడు దేవుడు నీ యొద్దకు వస్తాడు. సహవాసం అన్నా నివాసం అన్నా ఒకటే. నీ దగ్గరకు వచ్చి నీలో నివాసం చేస్తాడు, అంటే నీతో సహవాసము చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 42వ అధ్యాయం కీర్తన గ్రంథం 42వ అధ్యాయం. అంటే సుపరిచితమైన వాక్యం, సుపరిచితమైనటువంటి వాక్యం. తీయక్కలేదు, తిరగక్కలేదు. దుప్పి అన్నకాడ ఆకలి, దుప్పి నీటి అనకూడదు. దుప్పి అన్నకాడ ఆకలి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము. నిజంగానా? అయిపోయి ఎంతమంది గుండెల మీద చేసుకుని చెప్పగలరు చెప్పండి? ఎంతమంది గుండెల మీద చేసుకుని, ప్రభువా నిజంగా నా ప్రాణం నువ్వు లేకపోతే నేను ఉండలేను ఆయన అని చెప్పగలమా? కొంతమంది అయితే మరి ఇప్పుడు కొత్తగా ఏం సీరియల్ వస్తున్నాయో నాకు తెలియదు కానీ, అక్క అసలు అగ్నిగుండం చూడకుండా ఉండలేకపోతున్నానే. ఏంటది? అగ్నిగుండం చూడకుండా ఉండలేకపోతుందంట. రాత్రి ఏమైందే అంటది, కరెంటు పోతుంది. ఏంటి తెల్లారి చెప్పాలి వీడికి, లేకపోతే నిద్రటదు. వింటున్నారా?
కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దావీదంటే, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆమేన్. దేవుని సన్నిధికి ఎంతమంది ఈ ఉదయకాల సమయంలో ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసాం? 1 2 3 4 5 6 7 అయ్యి బాబా అందరైతే అన్నారు చూసారా? హల్లెలూయా. నిజంగా అంత ఆశ ఉండాలి ప్రియులారా, అంత ఆశ అందరికీ ఉండాలి. అబ్బా ఆదివారం వస్తే చెప్పాలి పండగలాగా ఉండాలి. ఆదివారం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి? యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కీడేమి దరికి రాదు ఆయనుంటే అండగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, కీడేమి నా ఆయనుంటే అండగా. కరువు కాటకాలు నన్నేమి చేయలేవుగా, లేమి అపజయాలు నన్ను కృంగదీయలేవుగా. కరువు కాటకాలు నన్నేమి చేయలేవుగా, లేమి అపజయాలు నన్ను కృంగదీయలేవుగా. యేసయ్య నాతో ఉంటే రోజు ఒక పండుగ, దరికి రాదు ఆయనుంటే అండగా. ఒకవేళ ఆయన లేకపోతే దండగా. అవును, ఆయన ఉంటే పండగ, ఆయన లేకపోతే దండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. ఎలాగ ఆశపడుతుంది అంటే, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వస్తానా, ఎప్పుడు వెళ్దామా, ఏ విధంగా పాడాలా, దేవుని సన్నిధిలో ఎలాగైనా వాక్యాన్ని వినాలి అని నీ ప్రాణం ఎంతసేపు కూడా దేవుని యొక్క సన్నిధి కొరకు ఆశపడాలంట, సహవాసము కొరకు. 63వ కీర్తన 4 నుంచి 6 వాక్యాలు. కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 4 నుంచి 6 వాక్యాలు కూడా చూద్దాం త్వరగా. నా మంచము మీద రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. ఎంతమంది అలాగా మంచం మీదకి వెళ్ళిన వెంటనే, యేసు ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయనా, ఎంత మంచి దేవుడు ప్రభువా, ఎంత గొప్ప కార్యం చేసావు నాయనా, 2024 అంతా నన్ను, నా భర్త, నా బిడ్డలు, నా భార్యను, బిడ్డలను, కుటుంబాన్ని పనితో కాపాడు ప్రభువా, అన్ని విషయాల్లో సహాయం చేసావు నాయనా, ఎంత గొప్ప దేవుడు నాయనా అంటున్నారా? లేకపోతే డిసెంబర్ 25 వచ్చేస్తుంది నాయనా, మా ఆయన ఏం చీర కొంటాడో తెలీదు, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళాలా, ఆ రిలయన్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఇలా భీమవరం డీమార్ట్కి వెళ్దామా, అక్కడేం బాగుంటలేదంట, సిరిగిపోయిన చీరలన్నీ ఆఫర్ని పెట్టేస్తున్నారు వెళ్ళాం. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళినా ఎక్కడ ఆలోచన చెప్పాలి, ఎక్కడ మంచం మీద ఆలోచనలు అయ్యి మనకి, అంతే కదా. హల్లెలూయా. ఈ మగోళ్ళకైతే నెలఖరు వచ్చేస్తున్నాను, మరి ఏం చేస్తాం, జీతం ఎప్పుడు వస్తుందో మరి. పైగా ఈ సంవత్సరం ఆనంద మాసం. ఏ మాసం అంట? ఎవరు ఏట మాసం అంటున్నారు? ఆనంద మాసం. ఇది ఆనంద మాసం నాయన. ఆనందం ఆడవాళ్ళకి తప్ప మగోళ్ళకి మాకు లేదు నాయన. ఏం చేస్తాం, ఏమన్నా మిగిలితే కొనుక్కుంటాం, లేకపోతే పాలోళ్ళకి, ఇంటద్దులకి, కరెంటు బిల్లుకి, ఇవన్నిటికి జీతం కట్టుకోగా ఏమైనా ఉంటే మాకు ఆనంద మాసం, లేకపోతే విసార మాసమే నాయన మాకు అని. మగోళ్ళేమో మంచం మీద పడుకొని ఈ ఆలోచన చేస్తూ ఉంటారు, ఆడవాళ్ళేమో చీరల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. అంతేనా కదా? ఏమన్నా సత్యం చెప్తున్నా అలా చూస్తున్నాడమ్మా, ఏమన్నా అంతేనా? కానీ దావీదేమంటున్నాడు, నా మంచం మీద నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట చూడండి పిల్లరా. రాత్రి జాములు యందు కూడా, మంచం మీద పడుకున్నప్పుడు కూడా దావీదు యొక్క హృదయం ఎక్కడుందండి? దేవునితో సహవాసం కలిగి ఉన్నది. యాక్చువల్గా మంచం మీదకి వెళ్ళేటప్పటికి ఆలోచనలు మారిపోతాయి, కానీ ఇక్కడ దావీదు యొక్క ఆలోచన దేవుని మీద ఏమన్నది?
దావీదు యొక్క హృదయము ఆయన మీదే ఉన్నది, దావీదు యొక్క మనస్సు ఆయన మీదే ఉన్నది. సహవాసంలో కలిగి ఉన్నాడు. మంచం మీదకి వెళ్ళినా దేవునితో సహవాసం మానలేదు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5-6 వాక్యాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక నీ సహనము సకల జనులకు తెలియబడినవండి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ ఆయనకు తెలియజేయండి. ఏమా ఏం చీర కొనాలనుకుంటున్నావు, ఎలాంటివి చేయాలనుకుంటున్నావు మీ ఆయనకి చెప్పాలా? అక్కర్లా. ప్రతి విషయంలో కూడా దేవునికే తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఆ ప్రభు యొక్క కృప మీ ఆయనలోకి వెళ్ళిపోద్ది. ఎప్పుడు మా ఆవిడకి 600 ఎట్టే కొంటున్నాను, ఈ సంవత్సరం 1000 రూపాయలు కొనేయాలని ఆలోచన మీ ఆయనకు వచ్చేస్తుంది. జస్ట్ అప్పటి కొట్టుకోవచ్చు కదలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఏం చేయాలి? దేవునికి చెప్పండి, దేవునికి మొరపెట్టండి, అంతేగాని సతాయించకండి. ఎవరు ఆమె అట్లా చూసారా? దేవునికి స్తోత్రం కలుగా. వాళ్ళని సతాయించకండి, ఎవరిని? మగోళ్ళని సతాయించకండి. మీ విన్నపాలు ఏవైతే ఉన్నాయో, మీరు పాలిస్టరే కొనుక్కుంటారో, కాటనే కొనుక్కుంటారో, మీనా కాటన కొనుక్కుంటారో, ఏం కొనుక్కోవాలనుకుంటున్నారో సమస్త విషయంలో మీ విన్నపాలన్నీ కూడా దేవునికి తెలియచేయండి. అప్పుడు దేవుడే మీ భర్తలను ప్రేరేపించి ఘనమైన కార్యాలు చేయునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మీ విన్నపాలు ఏంటో ఏమన్నా అన్నీ కూడా ఎవరికి తెలియచేయాలంటే దేవునికి తెలియచేస్తే సమస్తమును కూడా చూసుకునేవాడు, చక్కబెట్టుకునేవాడు ఆయనే గనుక మీకు ఏవైతే కొద్దుగా ఉన్నాయో అన్నీ కూడా ఆయన్ని అడగండి. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొకటి కూడా చదువుతారా? హెబ్రీ 4:16 కూడా చదవండి. సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది నాకు ఇక్కడ. అసలు వీళ్ళ దగ్గర ఒక్క సౌండ్ వస్తుందా? అందుకే అంటారు కాగ్గాలంటే ఆడవాళ్ళు 3-4 ఉంటేనే. ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎవరైనా కుయ్యమంటున్నారు. అసలు ఒక్క మాట వినపడుతుంది నాకు. ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మంచోళ్ళు బాబు మీరు మగవాళ్ళు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైనటువంటి సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో, అదనమాట, ధైర్యముతో దేవుని సింహాసనం దగ్గరకు, కృపాసనం దగ్గర రావాలి మనం. ఆమేన్, హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభు అనండి. ఇప్పుడు అదే మాట భర్త చెప్పండి. ఏమయ్యా నువ్వు చీర కొన్నా నువ్వు నా భర్తవే, కొనపోయినా నువ్వు నా భర్తవే అని అనండి. హల్లెలూయా. అనగలరా? అనండి. కొనపోయినా హల్లెలూయా. అప్పుడు మళ్ళీ చదవండి. మీకు ఎందుకో దేవుడి సంవత్సరం. గనుక మనము కనికరింపబడి అది సమయోచితమైనటువంటి సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం వద్దకు చేరుదాము. దేవుని మనసు, దేవునితో సహవాసం నీకు ఉన్నట్లయితే నిన్ను నువ్వు తగ్గించుకొని, హల్లెలూయా, నా భర్త ఈ సంవత్సరం ఇలాంటిది కొన్నాడు, అలాంటిది కొన్నాడు, లేకపోతే ఇలాంటిది ఇస్తాడనుకున్నాను, అలాంటిది ఇంకేమీ రాదు నీకు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకొక మాట చెప్పేసి ముగిస్తానులే, కంగారు పడకండి. ఇంకా చాలా టైం ఉంది మనకి, ఇంకో పావుగంట టైం ఉంది. హల్లెలూయా. ఇవాళ చిన్నగా కొద్దిగా మీకు పలహారం ఏర్పాటు చేశాను. కొంత చేతిలో పెడతాను, నోట్లో వేసుకుని వెళ్ళిపోండి అంతే. ఇంకా పేపర్ ప్లేట్లు ఏమి ఉండవు. అవన్నీ ఎందుకని ఒక చేతిలో పలహారం ఇచ్చేస్తారంతే. అలా చేతిలో వేసుకుని నోట్లో వేసుకుంటే అది నవ్వులతో ఇంటికి వెళ్ళిపోయేవాడికి సరిపోతుంది మీకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10-16 కూడా చదివండి బాబు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వాక్యం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటే కదా మనము
విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో ఆ ఒక్క రొట్టెలోనే పాలు పుచ్చుకుంటున్నాం. అందులో ఉన్న మొక్కలు అన్నీ తీసుకుంటున్నాం. మనం రొట్టె ఒక్కటే అయినప్పుడు మనమందరం ఎందుకు ఒకటి అవ్వము? అంతే. ఆ సత్యం కనుక నీకు తెలియకపోతే నువ్వెవరో నేనెవరో ఇంకా అలాగనుకుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు దేవుడు? నీ దగ్గరికి సహవాసం చేయడానికి ఎందుకు వస్తాడు దేవుడు? రొట్టె ఒకటే అయినప్పుడు రొట్టెను ఏం చేస్తున్నాం? ముక్కలుగా విరుచుకొని మనమందరము తింటున్నాం. కాబట్టి రొట్టె ముక్కలన్నీ నీలోకి నీలోకి వెళ్ళినప్పుడు అంతా ఏమైంది? ఒకటైంది. కాబట్టి అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనమందరము ఒక్కటే అనేటటువంటి భావం నీకు ఎప్పుడు వస్తుందంటే క్రీస్తుతో నీవు సహవాసము చేసినప్పుడు, ఆయన నీతో సహవాసము కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మనమందరము ఒక్కటే అనేటటువంటి భావన మనకు వస్తుంది. అంతవరకు నువ్వు వేరు నేను గోదావరి అన్నట్టు అయిపోతాం మన బతుకులు. అది ఆ ప్రత్యక్షత మనకు రానంత కాలం. వచ్చిందా మనమందరము ఒక్కటే అనేటటువంటి భావన వస్తుంది. ఇంకొక మాట చదివేయండి, నేను ముగించి ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదివేయండి, ముగించి ప్రార్థన చేస్తాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన ఉండాలి, ఆయన సహవాసంలోకి రావాలి. ఆయన ఉంటే మనం కదల్చబడం. ఆయన లేకపోతే కదల్చబడతాం అన్నమాట. అటో గంతు ఇటో గంతు వేస్తాం. అటో తుఫాను వస్తే అలా పడిపోతాం, గాలివని వస్తే ఇలా తెరబడిపోతాం. వింటున్నారా? కాబట్టి ఆయన ఉంటే మనం ఎటు కదల్చబడం. సహవాసం. ఈరోజు మనం ఆయన సహవాసంలోకి రావాలి, ఆయనతో నడిచే అనుభవంలోనికి మనం రావాలి. అందుకే ఆదికాండంలో మరి 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూడగలుగుతాం, 6వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూడగలుగుతాం. మీరు చూసే ఓపుకుంటే చూడండి, చూడని ఓపిక లేకపోతే హల్లెలూయా ఆమె అని చెప్పండి వెళ్ళిపోదాం. ఎవరో చెప్పలేదు కాబట్టి చూసే ఓపిక ఉంది మీకు. ఆదికాండం 5వ అధ్యాయంలో 21వ వాక్యం, ఆనోకు 60 ఏండ్లు 60 ఏండ్లు బతికి మెతుషేలను కన్నాడు. ఎన్ని సంవత్సరాల వయసులో కొడుకు పుట్టాడండి? 65వ సంవత్సరం. 65వ సంవత్సరం హానోక్కి అప్పుడు కొడుకు పుట్టాడు. మనకు 65 వచ్చేటప్పటికి కళ్ళుకి ఆపరేషన్లు అయిపోతాయి, కళ్ళు కలజోళ్ళు వచ్చేస్తాయి, అవునా కదా? కానీ 65వ సంవత్సరంలోకి హానోక్కి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కొడుకు పుట్టాడంట. ఆనోకు మెతుషేలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడంట. ఆనోకు దినములన్నీ 365 ఏండ్లు. ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాడు. అంటే ప్రతిరోజు నడిచాడా లేదా? ప్రతిరోజు దేవునితో సహవాసం ఉన్నదా లేదా? సహవాసము కలిగి ఉన్నాడు కాబట్టి హానోకుని దేవుడు ఒక దినాన్న తీసుకొని పోయెను. ఈరోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకుడిగా మీతో చెప్తున్నాను, ప్రతి దినము కూడా మనం దేవునితో సహవాసము కలిగి ఉంటే దేవుడు పక్షపాతి కాడు. హానోకుని తీసుకొని వెళ్ళిన అదే దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ఆమేన్, హల్లెలూయా. 6వ అధ్యాయం 9వ వాక్యం, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వాక్యం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు ఎలాంటి వాడంట? నీతిపరుడు, తన తరములో నిందారహితుడు. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చూసారా? దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు, దేవునితో నడిచిన వారిని దేవుడు విడిచిపెట్టడు. దేవునితో సహవాసానికి పిలిచాడు ఆయన. దేవునితో సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే, హానోకుని కొనుపోబడినటువంటి దేవుడే, నోవాహుని జలప్రళయంలోంచి కాపాడిన దేవుడే ఈరోజు ఆయన సహవాసంలోనికి నిన్ను పిలిచిన దేవుడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక హానోకుని రక్షించిన దేవుడు
నోవాహును రక్షించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా రక్షించుటకు సమర్థుడు. కాబట్టి మనం ఆయన సహవాసంలోనికి రావలసి ఉన్నది. అవునా కదా? ఆయన సహవాసంలో ఎంత మేలున్నదో ఆశీర్వాదం ఉన్నదో ఈరోజు చాలా కార్యాలు మీ ముందు పెట్టాను. హల్లెలూయా. కాబట్టి ఆయన సహవాసానికి రండి. సహవాసాన్ని పోగొట్టుకోవద్దు. మరి మీరు అశ్రద్ధగా ఉండొద్దు. సహవాసాన్ని పోగొట్టుకోవద్దు, అశ్రద్ధగా ఉండొద్దు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. పాట ఏమైనా ఉందా? రెడీగా లేదా? హల్లెలూయా. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, యేసునికి వందనాలు ప్రభా. ఈ ఫలహారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తెంచున్న ఆర్గం దీవెన దయచండి బాబా. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా అందరూ కూడా దేవునితో సిద్ధపాటు కలిగి ఉండండి. ఏమ్మా ఇంకా అవ్వలేదు కదా, వచ్చేసావు అప్పుడని. పరిశుద్ధుడానికి వందనాలు. కుమార్తె జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఒంట్లో బాగుంటుందని తెలియజేస్తుండగా ఒంట్లో ఉన్నటువంటి ప్రతి నీరసా నుంచి విడుదల దయచేయండి. పరిపూర్ణ ఆరోగ్యం నుంచి మీరు బలపరచండి ప్రభు. యేసు నామములో అడుగుచున్నాను. వందనం. చిన్న కానుకను దీవించినాను. యేసు నామములో అడుగుచున్నాను. ఓకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వీచే గాలుల్లో ప్రతిరూపము నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మము తాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు, నా ప్రాణనేస్తం, నువ్వు లేకుంటే నేను జీవించలేను. ఆమేన్. నా ప్రియ యేసు, నా ప్రాణనేస్తం, నువ్వు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మము తాకు యేసయ్యా. ప్రేమించే నా ప్రాణం నీవే, నా నేస్తం, కడవరకు కాపాడే నీవే నా దైవం. పోషించే నా తండ్రి నీవే ఆధారం, కరుణగల నీ మనసే నాకు చాలును. పాడదాం. ప్రేమించే నా ప్రాణం నీవే, నా నేస్తం, కడవరకు కాపాడే నీవే నా దైవం. పోషించే నా తండ్రి నీవే ఆధారం, కరుణగల నీ మనసే నాకు చాలును. నీ మాటలే నాకు ఉజ్జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నీ మాటలే నాకు ఉజ్జీవం, నీ వాక్యమే జీవ చైతన్యం. నా ప్రియ యేసు, నా ప్రాణనేస్తం, నువ్వు లేకుంటే నేను జీవించలేను. ఆమేన్. నా ప్రియ యేసు, నా ప్రాణనేస్తం, నువ్వు లేకుంటే నేను జీవించలేను.
వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మము తాకు యేసయ్యా. ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం, ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై. నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే, నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి. ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం, ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై. నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే, నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి. మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు, మా కోసమే నీవు మరణించి పరలోకమే మాకు ఇచ్చావు. పాడాలి యేసు గ్లోరీ. ప్రాణనేసం నువ్వు లేకుంటే నేను జీవించలేను. ఆమె నా ప్రియ యేసు నా ప్రాణనేసం. అవునయ్యా నువ్వు లేకుంటే నేను జీవించలేను. వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే, నీవే నా మంచి యేసయ్యా. ప్రవహించే సెలయేరై రావా నీవు, జీవనదిలా మము తాకు యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీతోనే తరించాలి ప్రభు. నీతోనే కలిసి ఉండాలి, నీలోనే నివసించాలి, నీలోనే తరించాలి ప్రభు. నా ప్రియ యేసు. చెప్పాలి చెప్పాలి. ప్రాణనేసం నువ్వు లేకుంటే నేను జీవించలేను. ఆమె నా ప్రియ యేసు ప్రాణనేసం. నువ్వు లేకుంటే నేను జీవించలేను. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రియులరా, ఈ మధ్యాహ్న గల సమయంలో దేవుడు తన సహవాసమునకు నిన్ను నన్ను పిలిచి ఉన్నాడు. ఆయన సహవాసం ఎంత గొప్పదో తెలుసా? ఓ నిజంగా ప్రతి విషయంలోనూ కూడా నీకు సమాధానపరుస్తాడు. దేనికి నువ్వు చింతపడవు. ఆయన సహవాసంలోనికి వస్తే ఏకాత్మ కలిగి ఉంటావు, ఏక హృదయం కలిగి ఉంటావు, ఏకాభిప్రాయం కలిగి ఉంటావు. నీ సంతోషము సంపూర్ణమైపోతుంది. నీ సంతోషానికి అవధులుండవు. నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. మనుషుల యొక్క సహవాసముని కంటే ఇదిగో దేవుని సహవాసంలోకి రా. ఓ తప్పకుండా ఆయన గొప్ప ఆత్మీయమైనటువంటి మేలుతో నింపుతాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ప్రభు యేసు నీ గన్నామానికి స్తోత్రాలు అయ్యా. ఈ యొక్క నాయనా ఓ దేవా, మధ్యాహ్న గల సమయంలో ప్రభా నీ సహవాసమునకు మమ్మల్ని పిలిచావు తండ్రి. అందులో బట్టి నీకు ఎంతో లెక్కలేని స్తుతులు నాయన. ఓ నిశ్చయముగా ప్రభా, సహవాసం అనే వర్తమానంలో ప్రవక్త దేన్నైతే నాయన బోధించారో ఆ బోధన మేము ఈరోజు విన్నాం ప్రభా. విని విశ్వసించినట్లు సహాయం చేయండి ప్రభా. మేము విడిచిపెట్టే వారంగా కాకుండా నీ సహవాసమునకు వచ్చి నీలో ఎదిగి ఫలించుటకు కృప చూపించండి. అనేక మంది బిడ్డలను ప్రభా మీరు ఎలా పిలుచుకున్నారు. వందనాలు. ఈ పునరుద్ధాన ఆరాధన దీవెనికరంగా ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు ఎంతో లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయంగా మమ్మల్ని బలపరచండి ప్రభా. దేవా ఇదిగో నాయన, ఎంతోమంది బిడ్డలు ఆయన ఎన్నో బలహీనతలతో అనారోగ్యాలతో వచ్చుండొచ్చు. ఆయన నిశ్చయంగా ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభా, నమ్రత ఆపరేషన్ చేయించుకుంది, స్వస్థపరచండి. దినేష్కి ఆపరేషన్ జరిగింది, స్వస్థపరచండి. కట్ట సోదారాన్ని ఆపరేషన్ చేయించుకుంది, స్వస్థపరచండి. వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతల నుంచి విడుదల దయచేయండి.
పరిపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి నాయన. ఇదిగో ప్రభు, వివాహాలు కావాల్సినటువంటి యవ్వన బిడ్డలు నాయన, వారికి సంబంధాల విషయాలు యోగ్యమైన సంబంధాలు, పరిపూర్ణమైనటువంటి నాయన చిత్తములు నాయన, వారికి యోగ్యమైన సంబంధాలు దయచేయండి ప్రభానికి వందనాలు. అలాగే ఉద్యోగాలు లేని బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాల విషయాల్లో సహాయించండి ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధ తల్లులకి ఆదరణ దయచేయండి ప్రభా. దేవా, ఈ వారంలో జరిగే కూడికలన్నీ కూడా దీవెనకరంగా జరిగించండి. నీ పిల్లలు నాయన, చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కాపుదలు దయచేయండి ప్రభా. గతించిన నాయన వారమంతా కూడా మీరు ఎంతగానో కాపాడుతూ వచ్చారయ్యా, అందుని బట్టి నీ స్తోత్రాలు. మా కుటుంబాలందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దీవించండి. నూతనంగా వచ్చిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యం విన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వారంలో వచ్చే వారంలో జరిగే కూడికలన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఇదిగో నాయన, యోహాన్ గారి యొక్క నాయన డైరీ ఫామ్ కొరకు ప్రార్థన చేయమని అడిగారయ్యా. ఆ డైరీ ఫామ్ విషయంలో ప్రార్థన చేస్తాం ప్రభు. చిత్తమైతే డైరీ ఫామ్ చుట్టూ ఒక దూతను కావాలంచండి ఆయన. మరి ఆ యొక్క చిన్న దోళ్ళు ఉన్నాయి ప్రభా, వాటికి ఒక భద్రత దయచేయండి. ఏ వ్యాధులు అయితే వాటికి సోకుతున్నాయో వాటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయండి. యోహాన్ గారి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబాన్ని అంతటిని నీ కృపగలిగిన హస్తాలకి, నీ సహవాసానికి పిలుస్తూ ఉన్నావు నాయన. సహాయం చేయండి, నీ కార్యం జరిగించండి ప్రభా. ఈ వారం ఎవరైతే రాలేదో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నావు నాయన. నీ చిత్తమైతే వారిని వచ్చే వారు నీ సహవాసంలోకి పిలవండి, రప్పించండి అయినా నీకు వందనాలు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రస్తుత సహోదరులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. కృప చూపించండి ఆయన. విదేశాల్లో పనిచేసుకుంటున్నటువంటి సహోదరులు అందరినీ కూడా పేరు పేరు మీరు దీవించండి. చిక్కాల పుష్పలతకి ఇంకా మరి నాయన అక్కం పడలేదు ప్రభా, ఆ సహోదరి విషయంలో కార్యం జరిగించండి. పెచ్చెట్టి కోటేశ్వరకు కూడా నాయన, ఇదిగో ప్రభు, పెచ్చెట్టి చలబైన కోటేశ్వరకు కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆ బిడ్డ విషయంలో కూడా సహాయం చేయండి ప్రభా. మరి ఇంకా పని దొరకలేదని ఇదిగో మొన్న నాయన మరి అందులో నాయన మరి చూపించారు ప్రభు. తప్పకుండా ఆ సహోదరుడికి పని లేదు ప్రభా, పని దొరకడానికి సహాయం చేయండి, కృప చూపించండి ఆయన. నీకు వందనాలు. ఇంకా మేరీ మాత్రం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ సహోదరికి పని కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పింది. ఆ సహోదరికి ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి, బలం దయచేయండి నాయన. నీకు వందనాలు. అలాగే ప్రభా, మరి నిశ్చయంగా చేరు వచ్చిన బిడ్డలందరినీ దొండి సోమరత్న గారు ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. కొంచెం అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంటి దగ్గర, ఏ దురాత్మ శక్తులు అయితే కుటుంబాన్ని వెంబడిస్తున్నాయో వాటిని దూరపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయంగా ప్రభా నీ కృప చూపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి ఆయన. నీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రజలందరూ కూడా మీరు దీవించండి. ఎవరెవరు ఏ అవసరం కొద్ది వచ్చారో, వారికి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ప్రభా, వాటన్నిటిని నాకు చెప్పకపోయినా నీకు తెలుస్తున్న దేవుడు నాయన. వారి సమస్యల నుంచి విడుదల పొందుకొని వెళుతారు గాక, వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలుగును గాక ప్రభు. సహాయం చేయండి, దీవించి పంపించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము చేరువచ్చిన మనందరికీ సకల పరిశుద్ధులకు సదా దేవుడి తోడు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. షలోమ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.